కమింగ్ టు ఫోర్త్ న్యూస్. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసింది. ఈ ప్రక్రియకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఈసీ. ఇప్పటివరకు 78.30% ఫారాలు డిజిటలైజేషన్ కంప్లీట్ అయినట్టుగా తెలిపింది. 2.64 కోట్లకు పైగా ఫారాలు డిజిటలైజేషన్ పూర్తి చేశామన్న ఈసీ తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్యని 3,38,00,000గా ఫైనల్ చేసింది. ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 15 వరకు నోటీసులు విచారణలు ఉండనున్నాయి. ఇక అక్టోబర్ 19న తుది ఓటర్ జాబితా వెలువడనుంది. అయితే 73.39 లక్షల ఫారాలు అన్కలెక్టబుల్ గా గుర్తించినట్టుగా ఈసీ ప్రకటించడంతో ప్రధాన రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. భారీగా ఓట్లు తొలగిపోయే అవకాశం ఉండడంతో అలర్ట్ అయినటువంటి రాజకీయ పార్టీలు జిల్లాల వారీగా సమీక్షలు కూడా నిర్వహిస్తున్నాయి. ఇక ఈ విషయంలో అందరికంటే ముందున్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై వరుస రివ్యూలు చేస్తోంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎస్ఐఆర్ పై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటు బూత్ లెవెల్ కార్యకర్తలతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. తొలగింపునకు గురయ్యే ఓట్లపై జిల్లాలో పార్టీ శ్రేణులను అలర్ట్ చేస్తున్నారు. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు సైతం ఎస్ఐఆర్ పై ఫోకస్ పెంచాయి. ఇప్పటికే జిల్లాల వారీగా రివ్యూస్ నిర్వహించిన ఆయా పార్టీలు భారీ సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉండడంతో అలర్ట్ అవుతున్నాయి. అందులో తమ సానుభూతి పరులుండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే అలాంటి ఓటర్లపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నాయి. ఓటర్స్ నష్టపోకుండా తదుపరి క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ కి సంబంధించి ఫామ్ 6 సమర్పించే టైంలో అలర్ట్ గా ఉండేలా జనాల్లో అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఎలందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలందర్, తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రాసెస్ ఇక ఇవాల్టితో కంప్లీట్ అయినట్టయినా దాదాపు 1 కోటికి పైగా ఓట్లు తొలగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చర్చ నడుస్తోంది. ఇందులో వాస్తవం ఎంత? ప్రధాన పార్టీలన్నీ కూడా భారీ సంఖ్యలో ఓట్లు తొలగిపోయే అవకాశం ఉందని దీనిపై ఫోకస్ పెంచాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో మొదటి ఘట్టం అయితే ప్రస్తుతానికి పూర్తయిపోయింది. రెండో ఘట్టంలో భాగంగా ఇక్కడ నుంచి దీనికి సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చే పనిలో కావచ్చు, లేకపోతే ఆ నోటీస్ ఇచ్చిన వాటికి క్లైమ్లు ఏదైతే అభ్యంతరాలు తెలపడం కావచ్చు, వాటి పరిష్కారం కోసం ఈ ఎన్నికల సంఘం అధికారులు పనిచేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఒకవైపు రాజకీయంగా వాదోపవాదాలు, మాటల యుద్ధం నడుస్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో మాత్రం పార్టీలన్నీ తమ సానుభూతి పరులైనటువంటి ఓటర్ల సంఖ్య ఎక్కడ తగ్గిపోతుందన్న ఒక ఆందోళన అయితే ఉన్నారు. దీనికి సంబంధించి అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలు అన్ని పార్టీలు కూడా కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో రివ్యూలు అయితే చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ జూమ్ మీటింగ్లతో బిజీగా ఉండగా ఇటు ఎస్ఐఆర్ పైన బీజేపీ, బీఆర్ఎస్లు కూడా ఇంటర్నల్గా మీటింగ్స్ అయితే పెట్టుకుంటున్నాయి. ఒక వర్క్షాప్ను అయితే కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఎంతమంది ఓటర్లు డిజిటలైజేషన్ కంప్లీట్ చేశారు, ఇంకెన్ని ఓట్లు ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని. దాదాపుగా 73 లక్షల వరకు కూడా ఓట్లపైన స్పష్టత లేదు. వాటిని డిలీట్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో 45 లక్షలకు సంబంధించినటువంటి ఓట్లు ఇక్కడ నుంచి పర్మనెంట్గా, అంటే అక్కడ నుంచి పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయినట్టుగా వీళ్ళు దాదాపుగా చెప్తున్నారు. అంటే 73 లక్షల్లో 45 లక్షలు అంటే సగానికి ఎక్కువగా షిఫ్ట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే అవి ఆల్మోస్ట్ డిలీట్ అయిపోయినట్టే. ఇంకో 9 లక్షల ఓటర్లు చనిపోయినట్టుగా డిక్లేర్ చేశారు. సో మరొక 6 లక్షల వరకు కూడా, 11 లక్షల వరకు కూడా వీళ్ళు అందుబాటులో లేరు, వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది మాత్రం ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం మరికొంత డిఫరెంట్ ఒపీనియన్ అయితే వినిపిస్తుంది. మాకు ఇంతవరకు కొంతమంది మేము ఫామ్ అందజేయలేకపోయాము, మాకు కొన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది, లేకపోతే 2002 ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా దగ్గర లేవు కాబట్టి మేము ఫామ్ ఇవ్వలేకపోయామని అక్కడెక్కడ కొంత వాదన వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ అలాంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీతో సంబంధం ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా ఆ ఓటు మిస్ కాకుండా ఉండేందుకు చర్యలు అయితే చేపట్టే విధంగా వాళ్ళకి కార్యకర్తలకు ట్రైనింగ్ ఇస్తూ జూమ్ మీటింగ్లు, వరుస సమీక్షలు, ట్రైనింగ్ క్లాసెస్ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఇప్పుడు అన్కలెక్టబుల్గా ఉన్నటువంటి 73 లక్షల ఓటర్లు ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా ఇప్పుడున్నటువంటి 78.30% ఏవైతే ఓటర్లు ఫామ్స్ ఇచ్చేశారో వాళ్ళల్లో కూడా సగం మంది వరకు కూడా దాదాపుగా అందులో కూడా ఒక 60 నుంచి 70 లక్షల వరకు కూడా నోటీస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2002 ఎస్ఐఆర్తో మ్యాపింగ్ కాని ఓటర్లందరికీ కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళతో ఎట్లాంటి సంప్రదింపులు జరపాలి, వాళ్ళు ఎలాంటి డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందనే అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా పార్టీలన్నీ కూడా క్షేత్రస్థాయిలో మీటింగ్ అయితే పెట్టుకుంటుంది. థ్యాంక్ యూ లందర్.